చేసినటువంటి గ్రంథంలో నుండి లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం మరొకసారి చదువుకున్నామండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు సంపూర్ణమవుతున్నప్పుడు ఆయన ముఖము ఎలాగా ఉన్నదంటే స్థిరమైనటువంటి ముఖముగా మనము గమనించగలము. ప్రియమైన దేవుని వారు, పరమునకు పోయే సమయంలో, చేర్చుకొనబడు సమయములలో, ఆ దినములలో సంపూర్ణమవుతున్నప్పుడు ఆయన ముఖము స్థిరమైన ముఖముగా మనము పరిశీలిస్తున్నాం వాక్యం ద్వారా. ప్రియమైన వారు, స్థిరమైన ముఖము. ఆయన ఇంత సుందరమైన స్థిరమైన ముఖమును ఈ లోకము ఆయనను గుర్తించలేక ఆయనను విసర్జించినటువంటి జనముగా మనము లేఖనాలలో మనం పరిశీలిస్తాం. ఇంకా ఆయన ముఖము ఆ యొక్క ఆలోచన విధానం బైబిల్ గ్రంథంలో ఇంకా ఎన్నో రీతులుగా దేవుడు వ్రాయిస్తూ వచ్చినారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం మనం మాట పరిశీలిద్దామండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటూ, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం కానిమ్మని ప్రార్థించాను. తండ్రికి ప్రార్థిస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఈ లోకంలో మరణం అవ్వాలి, లేక ఈ లోకంలో కొట్టబడాలి, అలాగే తలకు ముళ్ళ కిరీటం ధరించుకొని ఆ రక్తమంతా ఆ కలువరి శిలువలో మొత్తం కార్చాలి. ఏంది ప్రభువా, ఏంది తండ్రి ఈ శిక్ష, నాకు నేను ఏ పాపం చేయలేదు కదా అనే ఆలోచన ధోరణిలో యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నటువంటి మాట. ప్రియమైనటువంటి వారు, ఏమంటున్నాడంటే, ఈ యొక్క మరణము లేక ఈ ప్రజల కోసం నేను పొందుతున్నటువంటి ఆ దెబ్బలు, ఆ గాయములు, ఆ యొక్క ఉమ్మివేతలు, ఆ పిడిగుద్దులు, ఆ తలకు ముళ్ళ కిరీటం, ఆ ప్రక్కకు మల్లెపోటు, ఆ కాళ్ళకు చేతులకు మేకులతో దిగకొట్టుట, ఇదంతా ప్రభువా ఈ యొక్క గిన్నె అనగా ఈ శ్రమలన్నిటి అనబడే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి ప్రభువా అంటూ, తండ్రి తీసివేయి తండ్రి అంటూ మళ్ళీ ఆయన అంటాడు. ఆయన అంటున్నటువంటి ఆలోచన, అయినను తండ్రి, నేనైతే మనిషి శరీరం ధరించుకొని భూమి మీదకి అడుగు పెట్టాను, కానీ ఆ స్వభావంతో మాట్లాడుతున్నాను, కానీ తండ్రి నీ చిత్తము సిద్ధించాలి, నీ చిత్త ప్రకారమే కానిమ్మని మళ్ళీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, కొంత దూరము వెళ్ళి సాగిలపడి తండ్రితో అంటున్నటువంటి మాట. సాగిలపడి అనగా తను తాను తగ్గించుకొని తన శిరమును, తన ముఖమును వంచుకొనుట. తండ్రి ఎదుట కుమారుడు తన ముఖమును వంగిన ముఖముగా మనం ఇక్కడ లేఖనంలో పరిశీలిస్తూ ధ్యానిస్తున్నాం. ప్రియమైన వాళ్ళు, ఆయన వంగిన ముఖము మనం చూస్తాం. ఇందాక పరమునకు వెళ్ళే ముఖము, ఆ స్థిరమైన ముఖము చూస్తూ ఉన్నాము గ్రంథంలో. ఇక్కడ ఈయన సాగిలపడి తల దించుకొని వంగిన ముఖముగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారు, అలాగే ఆయన ఎన్నో రకాలుగా ఆయన ముఖ కవలికలను మనము పరిశీలించినట్లయితే ఇంకా కొన్ని భాగాలు మనం పరిశీలిద్దాము. అదే మత్తయి సువార్త 26 అదే అధ్యాయంలో 67వ వచనం మాట మనం చదువుదాం. ప్రియమైన దేవుని వారలారా, 67
అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఇక్కడ ఆయన ముఖంలో మనము ఏమి పరిశీలిస్తున్నాం, ఏం చూస్తున్నామంటే, అప్పుడు వారంట అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రోమీయుల సైన్యము ఏం చేస్తుంది, ఆయన ముఖము మీద ఉమ్మి వేసిరి. ఆయన ముఖము మీద సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ముఖము మీద ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఈ భూమి మీద ప్రతి వస్తువు, ప్రతిదీ, ఏది క్రీస్తు లేకుండా లేక యేసు లేకుండా కలుగలేనటువంటి ఈ లోకంలో ప్రతిదీ ఆయన లేకుండా కలగలేదు. కానీ ఆయనను ఏం చేస్తుంది ఈ లోకము? ఈ యొక్క పాపపు ఆలోచన కలిగినటువంటి మనం ఏం చేస్తున్నామంటే, ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి అని రాసినారు. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. పిడిగుద్దుల వర్షం కురిపించారు ప్రియమైన దేవుడి వారు. ఈ యొక్క పిడిగుద్దుల వర్షం కురిపిస్తూ ముఖం మీద ఉమ్మి వేయబడినటువంటి ఆయన ముఖం అప్పుడు ఎలా కనపడుతున్నదంటే, అవమానింపబడినటువంటి ముఖముగా మనం చూస్తాం. లేక అవమానింపబడినటువంటి ముఖం. భక్తురాలు అంటుంది, నా ప్రియుడు అనగా మనం క్రీస్తును పోల్చుకోనవచ్చు. ప్రసంగి గ్రంథకర్త రాసినటువంటి పరమగీతములు రాసినటువంటి మాటలు మనం చూస్తే, నా ప్రియుడు 10,000 మందిలో సుందరుడు. 10,000 మందిలో ఉంటే కనుగొన కలిగినటువంటి అతి సుందరుడు ఆయన మన యేసుక్రీస్తు ప్రభువు. అలాంటి సుందరుడు 10,000 మందిలో ఉంటే కనుగొనగలిగినటువంటి సుందరుణ్ణి మనం ఏం చేస్తూ వచ్చినామంటే, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఆయనను పిడిగుద్దుల వర్షం కురిపించినట్టుగా మనం చూస్తాం. అక్కడ మనము అవమానించబడినటువంటి క్రీస్తు ముఖము లేక అవమానించబడినటువంటి ప్రభు ముఖం మనం చూడగలుగుతున్నాం. ఇదంతా ఎందుకంటే మన అందరి కోసం ఆయన పాపమైనాడు అని దేవుడే వాయించాడు. పాపమైనాడంట దేవుడు. ఎవరి నిమిత్తమయ్యా అంటే, మన అందరి పాప దోష, మన పాపంతో చచ్చిపోయిన మన జీవితాలను వెలుగులో నింపుటకు ఆయన మనకు రావాల్సిన శాపము ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, ఆయన మీదకి వేసుకున్నాడు. తండ్రి అదే కోరుకున్నాడు. ఈ లోకంలో, ఈ ప్రపంచాలలో ప్రతి మనిషి పాపము నా కుమారుని మీద వేస్తున్నాడు. ప్రతి మనిషి పాపము, ప్రతి మనిషి పాపే. ఎందుకంటే లేఖనం చెప్పింది, ఎవడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. బాల్యం నుండి వారి హృదయం చెడ్డది. ఎంత నీతిగా బ్రతికినా నా దృష్టికి వారి బ్రతుకు మురికి గుడ్డలు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. వాడు నీతిగా బ్రతికినా అవి మురికి గుడ్డలే. వారి బ్రతుకంతా పుట్టినది మొదలుకొని బాల్యం నుండి చెడ్డది అని చెప్పినటువంటి వాక్యము లేక దేవుని నోట నుండి వెలువడినటువంటి యేసయ్య మాట, ఇలాంటి బ్రతుకైనటువంటి మనకు పడవలసిన శిక్ష, శాపము, పాపము ఆయన మీద మోపబడి మన కోసం ఆయన మరణించాడు. అది తండ్రికి అభిష్టం. అది ఆయన నలుగుట్టుట తండ్రికి అభిష్టంగా మనము లేఖనంలో పరిశీలిస్తూ ఉన్నాం. ఆయనను కొడుతుంటే తండ్రికి ఇష్టం అంటే, ఆయనను ఉమ్మివేస్తుంటే తండ్రికి ఇష్టం అంటే, నలగొడుతుంటే తండ్రికి ఇష్టం అంటే, గుద్దుతూ ఉన్నారు, తన్నుతూ ఉన్నారు, చెంపలకేసి కొడుతూ ఉన్నారు. ఇదంతా జరుగుతుంటే తండ్రి సంతోషపడుతున్నాడంట పరలోక రాజ్యం. ఏందయ్యా అంటే, ఈ నా ఒక్క పరిశుద్ధ కుమారుడి ద్వారా సమస్త ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి మనిషిని పవిత్రునిగా చేసుకొని నా యొద్దకు సంఘమనే ఆ పవిత్ర కన్యకను నేను చూడబోతున్నానని ఆ కలలు కంటున్నటువంటి మన పరమ తండ్రి ఏం కలగంటున్నాడు? ఆయన పరిశుద్ధత కలిగినటువంటి కన్యక అనే సంఘాన్ని ఆయన చూడాలంట తండ్రి. ఎవరి ద్వారా అంటే యేసయ్య ద్వారా చూడాలనుకుంటున్నాడు.
అందుకే బలి పశువుగా యేసయ్యను చేసి ప్రతి మనిషి కోసం తండ్రి అక్కడ సంతోషపడినాడు. కుమారుణ్ణి కొడుతూ ఉంటే సంతోషము తండ్రికి అక్కడ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషిని నేను కాపాడుకోబోతున్నాను, ప్రతి మనిషి పాపము తీసివేయబడుతున్నాను, ప్రతి మనిషి నా ముందు తల ఎత్తుకొని బ్రతికే తత్వము నెరవేరబోతుంది అని తండ్రి సంతోషపడుతున్నాడంట. ప్రియమైన వారు, క్రీస్తు మీద జరుగుతున్నప్పుడు అక్కడ ఆయన ముఖము మనము అవమానించబడినటువంటి ముఖముగా మనము గుర్తిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం ఒక మాట మనం చూస్తాం. ప్రియమైన వారులారా, మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం పరిశీలిద్దాం. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగింది. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకునేది. బంట్రోతులు పోలీసు వ్యవస్థ. చెంపలని యేసుక్రీస్తు ప్రభు వారి చెంపలని అదనగొట్టి ఆయనను పట్టుకునేది అని చూస్తూ ఉన్నాం. బంట్రోతులు, ఈ పోలీసు వ్యవస్థ. ఈ పోలీసు వారు ఆయన ఏమైనా పాపం చేసినాడంటే ఈ పోలీసు చూడండి, ఈ లోకం అంటుంది మంచోని కొడతారు, చెడ్డోని కొడతారు పోలీసు వాళ్ళు. మంచోని చెడ్డోని ఇద్దరు కూడా. కానీ ఇక్కడ సృష్టికర్త అయినటువంటి మహాపుణ్యపురుషుడు ప్రతి ఒక్కరి పాపం తీసివేసి అధికారిని శంపలంతా అదరగొట్టి పోలీసులు ఆయనను పట్టుకున్నట్టుగా ఆయన ముసుగు వేసి ఆయనకు చూడండి, ఎవరైనా కసి ఉంటే కొట్టేవారంట. నేను చిన్నప్పుడు చదువుకునే సమయంలో ఒక నెల కొట్టింది సార్ను కసి. ఆ పిల్లలను ఎప్పుడు కొడుతుంటారు అనేసి 4-5 మంది కలిసి రాత్రి పూట ముసుగేసి బాగా బాధినారంట, వెళ్ళిపోయినారు. అలా ఎవరో అజాత శత్రువుడు, ఎవరో తెలియనటువంటి శత్రువుడు ముసుగేసి కొట్టినట్టు. అలాగా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారుని ముసుగు వేసి ఆయనను గుద్దుతున్నారట. ఇక్కడ వాయినబడినటువంటి మాట ముసుగు వేసి గుద్దుతూ ప్రవచనం చెప్పు అంటున్నారంట. ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులు కూడా ఆయనను చేయి చేసుకొని చెంపలకేసి కొట్టి పట్టుకున్నట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం. ఇక్కడ ఈయన ముఖము, మన ప్రభు ముఖము, మన యేసయ్య ముఖము, మన సర్వశక్తిమంతుడైనటువంటి సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి ముఖము ఇక్కడ ఏ రీతిలో కనపడుతూ ఉన్నదంటే ముసుగు వేయబడినటువంటి ముఖముగా మనకు కనపడుతుంది. ఈ ముసుగు మన అందరి కోసం. ఆయన ఏమైనా తప్పు చేసినాడా, పాపం చేసినాడా, నేరం చేసినాపా, ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ, నడతలో కానీ, ప్రవర్తనలో కానీ, తన బిహేవియర్లో కానీ, తన ఆలోచన కానీ ఏ విధం చేత ఆయన తప్పు పట్టుకున్న వాడు ఎవడూ లేడు, మీరు స్థాపించగలరా, నాలో పాపం ఉన్నదని చెప్పినటువంటి సృష్టికర్తకు ముసుగు వేసి పిడి గుద్దులు కొట్టు ప్రవచనం చెప్పు అని చెప్పినారు. ఇదంతా ఎవరి కోసం అంటే చూడండి, అది మన అందరి కోసమే, మనందరినీ పరలోక రాజ్యానికి చేర్చుట కోసమే ఆయన ముసుగు వేయబడి కొట్టించుకున్నటువంటి మహాపరిశుద్ధుడు, సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి మహాశక్తివంతుడుగా మనము జీవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మరొక ముఖంగా మనం ఆయనను పరిశీలిద్దామండి. లూకా సువార్త 22వ అధ్యాయము 64వ వచనం. లూకా సువార్త 22:64వ వచనంలో మనము గమనించినట్లయితే, యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, ఇక్కడ ముఖాన్ని కప్పి అక్కడ ముసుగు వేసినారు. ఇక్కడ ఏం చేస్తున్నారంట, యేసును పట్టుకొనిన మనుషులు, ఆయనను పట్టుకున్నటువంటి మనుషులు అనగా ఈ పోలీసులు ఇందాక అనుకున్నట్టుగా పోలీసులు పట్టుకొని కొట్టిరి అని చెంపలకేసి కొట్టినట్టుగా మనం లేఖన భాగాల్లో చూసినాం. ఇందాక లేఖనంలో యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహాసం చేస్తున్నారు. అందుకే దేవుడు అంటాడు, కీర్తన గ్రంథము
మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి 10 వచనాల్లో ఆయన అంటాడు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని మాట ఆయన మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు అన్నటువంటి మాటగా ఇక్కడ అంట ఆయనను అపహాసిస్తున్నారు. అంటే ఈ పనికిమాల జనానికి ప్రతి ఒక్కరిని ఏలెత్తి చూపి అపహాసం, ఇదే ఈడింట వాడంట, ఈమెంట ఆమెంట, ఇదే వాళ్ళకు కావాల్సింది. అదే నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఏది సాధించాలి, చచ్చిపోయేతల ఏ విధానంలో మనం పెరగాలి, ఒక కుటుంబంలోని వారన్నా కన్నీళ్లు పెట్టుకోవాలి, లేక ఇరుగు పొరుగు వారన్నా బాధపడాలి, లేక ప్రభు పుట్టించినందుకు సంతోషపడి లోకంలో జాగ్రత్తగా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, శాసనాలు, కట్టలను అనుసరించి బ్రతికి వెళ్ళాలి అనే ఆలోచన ఉండదు ఈ అపహాసించే జనానికి. ఈ ప్రతి దానికి ఏలెత్తి తప్పులు చూచుటకు ఉండే జనానికి వారి మధ్య ఉండకూడదని దేవుని వాక్యం చెప్తూ ఇక్కడంట చూడండి, ఆయనను పట్టుకున్నటువంటి మనుషులు అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పివేసినారు. ఇక్కడ కనబడుతున్నటువంటి యేసయ్య ముఖము కొట్టబడినటువంటి ముఖము. కొడుతూ ఉన్నారు, ఆయన ముఖము కేసి కొడుతూ ఉన్నారు. నిజంగా బైబిల్ ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారి కొన్ని సినిమాలు తీసినారు, చాలా అద్భుతమైనటువంటి సినిమాలు కొన్ని తీసినారు. ఏ దాని ఆధారం చేసుకొని వాళ్ళు ఆ సినిమాలు తీసినారంటే ఈ లేఖనాలన్నిటినీ ఆధారం చేసుకొని ఈ చక్కగా మన పితరులైనటువంటి లేక మన సహోదరులైనటువంటి అపోస్తులైనటువంటి వ్రాయించినటువంటి మాటలను బట్టి వాళ్ళు చక్కగా సినిమాలు తీసినారు. ఏది యేసు ప్రభు ఆ యొక్క జీవిత చరిత్ర, కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టుట, ఇవన్నీ చాలా చక్కగా మనం చూస్తాం. ఆ సన్నివేశాల్లో ఆయన ముఖము మనము పరిశీలించగలం. ఆయన ముఖంలో ఈ యొక్క కవలికలన్నీ, ఈ యొక్క చూడండి, స్థిరమైన ముఖముగా, వంగినటువంటి ముఖముగా, అవమానించబడినటువంటి ముఖముగా, అలాగే ముసుగు వేయబడినటువంటి ముఖంగా, ఇక్కడ చదువుకున్న లేఖనంలో కొట్టబడినటువంటి ముఖంగా మనం ఎన్నో రకాలుగా చూస్తాం. చాలా అద్భుతంగా అక్కడ క్రీస్తుకు జరిగినటువంటి సన్నివేశాలను మనము ఆ కలువరి శిలువలో చూసినట్లయితే మనకు నిజంగా క్రీస్తు కోసం, క్రీస్తు సాక్షిగా బ్రతికి చనిపోతే ఎంత మంచిది, ఎంత ధన్యులు అంటాడు. అందుకే ప్రభు అంటాడు, క్రీస్తు నందు బ్రతుకు మృతులు ధన్యులు, మొట్టమొదటిగా వాళ్ళే లేస్తారు అన్నాడు. అప్పుడు బ్రతికి ఉన్నవారు కాదు దేవుడిని చూసేది, చనిపోయిన వారే ముందు చూస్తారు బ్రతికి ఉన్న వారి కంటే అనే లేఖనం దేవుడు నోటి వెంట వెలువడుతూ వస్తుంది ప్రియమైన వారిలాగా. కనుక కొట్టబడినటువంటి ముఖంగా ఇక్కడ మనం చూస్తాము. అలాగే మత్తయి సువార్త 17:2లో మనం పరిశీలించినట్టయితే, మత్తయి సువార్త 17:2 ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇక్కడ ఆయన ముఖము ప్రకాశించు ముఖము, దైవ కుమారుడు, నీతిమంతుడు, ప్రధాన యాజకుడు, ఏ పాపము అంటించుకునేటువంటి మహాపరిశుద్ధుడైన. అప్పుడు ఆయన ముఖము ఎలా ఉందంట, సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఒక్క సూర్యుడు కాదు ప్రియా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి కాదు, కోటి సూర్య తేజస్సు ఆయన ముఖంలో మనము చూడగలము. మనం చూడలేము అంతి తేజస్సు కలిగినటువంటి ఆయన ముఖమును ఎన్ని రకాలుగా మనము ఆ కాలంలో వారు హింసించినారంటే వారే కాదు, మన పాప జీవితం తలుచుకున్నప్పుడల్లా మనం కూడా ఆయనను హింసించినటువంటి వారమే ప్రియమైన వారుగా. కనుక ఇక్కడ లేఖన భాగంలో కోటి సూర్య తేజస్సు వలె ఆయన ముఖము ప్రకాశించుతున్నటువంటి ఆ దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5-6 వచనాలు మనం పరిశీలించినట్టు, ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద
మోపగోరక ఈ మాట చెప్తున్నాను, అట్టి వారికి మీలో ఎక్కువ మంది వలన కలిగినటువంటి ఈ శిక్షయే చాలును అంటూ మనకు ఈ లేఖన భాగంలో తెలియపరుస్తున్నటువంటి ఆలోచన ఏదనగా ప్రియమైన దేవుని వారలారా, మహిమాన్విత కలిగినటువంటి ఆయన ముఖము ఈ లేఖనంలో మనము చూస్తాం. మహిమాన్వితమైనటువంటి మహిమ కలిగిన ఆ మహారాజు ముఖముగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 6:16లో మనము ఇంకా చూసినట్లయితే, ప్రకటన 6వ అధ్యాయము 16వ వచనము, బండ సందులలోనూ దాగుకొని సింహాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలివాడేవాడు. ఆయన ఉగ్రదినం వచ్చినప్పుడు ఆయన ముఖము చూచుటకు కానీ లేక అది తట్టుకునే కెపాసిటీ కానీ తాళజాలినటువంటి వాడు ఎవడు అని ఇక్కడ భక్తిపూర్వకమైనటువంటి సంభ్రమాన్ని కలిగినటువంటి ముఖంగా మనం చూస్తాం. అంటే భక్తిపూర్వకమైనటువంటి సంభ్రమాన్ని కలిగించు ముఖముగా ఆయన రెండవ రాకడగా మనకు కనపడతాడు. అలా మహా ఉగ్రత దినములో ఆయన విశ్వాసులకు, ప్రియమైన వారు, దేవుని పిల్లలకు, దేవుని రక్తంలో కడగబడినటువంటి వారికి ఆయన ఎంత భయంకరమైన భూకంపాలతో, మెరుపులతో, భూమి అంతా దద్దరిల్లిపోయే శబ్దాలతో వచ్చినప్పటికీ భక్తులకు మటుకు అది ఎలాంటి పరిస్థితిగా ఉంటుందట, భక్తిపూర్వకమైనటువంటి సంబరాన్ని కలిగించు ముఖంగా మనం చూస్తాం. అయ్యో నా యేసయ్య వస్తున్నాడు, ప్రభు అంటాడు, నా దినము నేను చాలా చల్లగా ఉంటుంది అనుకుంటున్నా, మహా ఉగ్రత దినం, అది కూల్గా వస్తాడు అనుకుంటున్నారా?